మళ్ళీ చదువుతాను, కామ్గా ఉండు. ఊపకరా, చేయొద్దు, ఏం చేయొద్దు, ఏం చెప్పు. మనకున్న దాంట్లో వీళ్ళు ఇప్పుడే రావాలా దేవుడా. సింగపూర్లో ఒక నిమిషం. ఎప్పుడు ఈ ట్రైన్ ఇప్పుడే రావాలా? టైం. నన్ను వీళ్ళు ఈరోజు వ్లాగ్ చేసుకోనిరు, ఇవ్వాలే రావాలా వీళ్ళంతా. ఏంటి? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదే మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్, నా పరిచయం, మా ఇంట్రడక్షన్. సో నా పేరైతే శివాని. నేను ఒక మామూలు మధ్య తరగతి ఇల్లాలుని. మా వారు ఒక ఐటీ ఎంప్లాయ్, మాకు ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. సో ఈ ఛానల్లో నేను ఏమేమి వీడియోస్ పోస్ట్ చేస్తాను, ట్రావెల్, కుకింగ్, ఫ్యామిలీ వ్లాగ్స్, ఇంకా మేమైతే సింగపూర్లో ఉంటున్నాము. సింగపూర్లో ఉండే ప్లేసెస్ ప్లస్ బడ్జెట్, మెయిన్లీ బడ్జెట్. ఎవరైనా ఎప్పుడైనా ఈ కంట్రీకి వచ్చినప్పుడు ఎలా ప్రోగ్రామ్స్ని చూస్ చేసుకోవాలి, ఇంకా అది కూడా లెస్ ప్రైస్లో, బడ్జెట్ ఫ్రెండ్లీలో, అవన్నీ నేను చెప్తాను. వీటన్నిటికీ ఆల్రెడీ చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, ఎందుకు నా ఛానలే చూడాలి? అది మీ క్వశ్చన్. దానికి నా దగ్గర సాలిడ్ అండ్ మీరు కన్విన్స్ అయ్యే రీజన్స్ కూడా ఉన్నాయి. మనందరికీ లావిష్గా, లగ్జరీగా లైఫ్ని లీడ్ చేయాలని ఉంటుంది, కానీ అదందరికీ కుదురుతుందా? ఆబ్వియస్లీ నో. ఒక ఊర్లో ఒక 100 ఫ్యామిలీస్ ఉంటే ఆ 100లో 90 ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్లో ఉంటారు మనలాగా, మిగతా 10 ఫ్యామిలీస్ రిచ్గా ఉంటారు. వాళ్ళని చూసి మన లైఫ్ని తిట్టుకుంటూ ఉన్నామనుకోండి, లైఫ్ నరకంలా మారిపోతుంది. నా ప్రిన్సిపల్ ఏంటంటే, లేని దానికోసం బాధపడే కంటే మనకున్న దాంట్లో మన లైఫ్ని ఎలా ఆనందంగా ఉండాలో నేను చెప్తా. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, బట్ నేను ఇప్పటి వరకు గడిపిన లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని నేర్చుకున్నాను. సో అందులో నాకు వర్కౌట్ అయిన కొన్ని ప్రిన్సిపల్స్ మీతో షేర్ చేస్తాను త్రూ మన ఫ్యామిలీ వ్లాగ్స్ ద్వారా. ఇందాకే చెప్పాను కదా, మాకు ఒక చిన్ని బాబున్నాడని. వాడికి చాక్లెట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్ ఇవేవి మేము అలవాటు చేయలేదు. 2026లో ఇలాంటి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం ఇంపాసిబుల్. బట్ నేను ఫాలో అయిన కొన్ని మంచి మంచి టిప్స్ని మీకు కూడా చెప్తాను. సో దట్ మనం పిల్లల్ని హెల్దీగా ఎలా పెంచాలి, హెల్దీ వేలో వాళ్ళకి థింకింగ్ ఎలా నేర్పించాలి, మనీని, హెల్త్ని, స్టేటస్ని, ఇంకా వాళ్ళ లైఫ్ని ఇబ్బంది లేకుండా ఎలా లీడ్ చేయాలి, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ మన ఛానల్లో చూడొచ్చు. నేను ఇందాకే చెప్పాను కదా, ఒక 90 ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్లో ఉంటే ఆ 10 ఫ్యామిలీస్ మాత్రమే రిచ్గా ఉంటారని. వాళ్ళని చూసి మనం ఫీల్ అవ్వకుండా మన దగ్గరుండే చిన్ని చిన్ని సదుపాయాలతోటి మనం ఎలా హ్యాపీగా లీడ్ చేయగలమో నాకు తెలిసిన టిప్స్ని ఫ్యామిలీ వ్లాగ్స్ ద్వారా మీకు చెప్తాను. నాదైతే లివ్ లెట్ లివ్, మనం బ్రతకాలి, పక్కనున్న బ్రతకనివ్వాలి, చేతనైతే సాయం చేయాలి, లేదంటే కామ్గా ఉండాలి. నా మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. సో నా వీడియోస్లో కూడా వీలైనంత వరకు ఉపయోగపడేవే కానీ యూజ్లెస్వి ఉండవు. ఒకవేళ ఈ వీడియోలో పెద్దగా యూజ్ అయ్యే ఏమున్నాయి అనుకుంటే అట్లీస్ట్ కామెడీ అయినా ఉంటుంది, అంతేగాని వేరే వాళ్ళని కించపరచడం, వేరే వాళ్ళు ఇది అది అని జడ్జి చేయడం ఇలాంటివి మన వీడియోస్లో అస్సలు ఉండవు. నా డైలీ లైఫ్ని, నా లైఫ్ స్టైల్ని, మనకున్న వాటితో ఎలా ఆనందంగా ఉండాలో, ఇంకా పూజా వీడియోస్, యాజ్ ఐ మెన్షన్ రెసిపీస్, వీటితోటి ప్లెజెంట్ గా ఎలా ఉండగలరో చెప్తూ ఉంటాయి. నా ఛానల్లో ముందు ముందు రాబోయే వీడియోస్ చూడండి. మీకు నిజంగా నచ్చి నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే లైక్, షేర్, కమెంట్ తోటి నాకు ఇంకొంచెం బూస్టింగ్ ఇవ్వండి. నేను ఈ మధ్య అయితే చాలా వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్ అవి చూసి రియలైజ్ అయ్యింది ఏంటంటే, కొంతమంది యూట్యూబర్స్, అందరూ కాదు కొంతమంది, ఆర్భాటంగా చూపించేస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, ప్రమోషన్ ఐటమ్స్ కానీ. అవి చూసి ఎదుటి వాళ్ళకి ఇవి ఖచ్చితంగా కొనాల్సిందే అనిపించేలాగా మాట్లాడతారు. తీరా కొని ఇంట్లో పెట్టుకున్నాక పాపం మీ కొన్న వాళ్ళకి ఆ వస్తువులు యూజ్ అవ్వవు, అలాగే మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో అలాంటివైతే అసలు చేయకూడదు అనుకుంటున్నాను. ఇంకా కుకింగ్ విషయానికి వస్తే, మన హెల్త్ 75% మన ఫుడ్ మీద ఆధారపడి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. నేనే కాదు, డాక్టర్స్, ఫిట్నెస్ ఫ్రీక్స్, ట్రైనర్స్, డైట్ ప్లాన్ చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సూత్రాన్నే చెప్తారు.
నా రెసిపీస్ అన్నీ చాలా మినిమల్గా, ఓవర్ కుకింగ్ లేకుండా, సింపుల్గా బ్యాచులర్స్ కూడా చేసుకొని తినడానికి ఈజీగా ఉంటాయి. ఎప్పుడూ ఫన్ వీడియోసే చూసి నవ్వుతూ కూర్చున్నాం అనుకోండి, టైం వేస్ట్ అయిపోతుంది. అలాగని కుకింగ్ వీడియోసే చూస్తూ ఉంటే మన కుకింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఫ్యామిలీ వ్లాగ్సే చూస్తుంటే విసుగొచ్చేస్తుంది. అందుకే మన ఛానల్లో ఇవన్నీ కలిపి సమయానుసారం వీడియోస్ రూపంలో నేను అందిస్తాను. ఒక ఫ్యామిలీ హెల్త్, ఫినాన్షియల్ స్టేటస్, ఆ ఇంట్లో ఆనందం అంతా కూడా ఆ ఇంట్లో ఉండే హోమ్ మినిస్టర్ అంటే మనమేనండి, మన మీదే ఆధారపడి ఉంటుంది. సో మనం అన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో నా వీడియోస్లో నాకు తెలిసినవి మీకు చెప్తాను. మీరిచ్చే విలువైన సజెషన్స్ని, టిప్స్ని నేను తీసుకుంటాను. అలా మనం త్రూ దిస్ ఛానల్ ద్వారా ఫ్రెండ్స్ లాగా మారి మనకున్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవచ్చు. ఈ 10 ఇయర్స్లో నేను ఏ జాబు చేయలేదు, మా వారి దగ్గర డబ్బులు తీసుకోలేదు. బట్ స్టిల్ ఓన్లీ నా సేవింగ్ తోటి మా అత్తయ్య గారికి ఇంత పెద్ద నెక్లెస్ గిఫ్ట్ చేశాను. ఏ సేవింగ్ ప్లాన్స్ లేకపోతే ఎలా చేశాను? సో నాకున్న బెస్ట్ సేవింగ్ ప్లాన్స్ ని ఏ జాబు లేకుండా ఇంట్లో ఉండే వాళ్ళైనా ఎలా మనీని సేవ్ చేయొచ్చో మీకు కూడా చెప్తాను. నా ఫస్ట్ వ్లాగ్ లోనే ఈ ఛానల్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, మీకు ఎలా ఉపయోగపడతాయి, మనందరం ఎలా కలిసి ముందుకు నడవచ్చు అనేది క్లియర్ గా చెప్పేశాను. సో రాబోయే నా వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను ఇప్పటి వరకు మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ. అలాగే నా వీడియోస్లో కరెక్ట్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి.